ఒకవైపు ఇరాన్ గల్ఫ్ దేశాల మీద నేరుగా దాడులు చేస్తుంది. మరొక వైపు అదే గల్ఫ్ దేశాలని ఇబ్బందిలోకి పెట్టడానికి ఇక్కడ హార్మోజ్ జలసంధిని మూసేస్తుంది. సో ఇవన్నీ పరిణామాలు అమెరికా మీద తీవ్ర ఒత్తిడి అయితే తీసుకొస్తున్నాయి. గల్ఫ్ దేశాల మీద ఎలాంటి దాడి అంటే ఈరోజు దుబాయ్ వణికిపోతుంది. సౌదీ అరేబియా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ సౌదీ అరేబియా మీద దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించింది. ఎందుకంటే యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అనే ఒక నౌక అక్కడే మోహరిస్తున్నారు. సో మేము మళ్ళీ ఇప్పుడు సౌదీ అరేబియా మీద గట్టి దాడులు చేస్తాం. ఇప్పటి వరకు యుఏఈ మీద ఏదైతే దాడులు చేశామో ఆ తీవ్రత ఇటువైపు తీసుకొస్తామని చెప్తుంది ఐఆర్జీసీ. సో ఇలాంటి నేపథ్యంలో సౌదీ అరేబియా భయపడిపోతుంది. ఇప్పటికే దుబాయ్ అయితే నాశనం అయిపోయింది. యుఏఈలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల కంటే దుబాయ్ మీద ఎక్కువ దాడులు చేసింది. దీనివల్ల వ్యాపారపరంగా చాలా నష్టపోయింది దుబాయ్. అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నాయంటే మీరు మమ్మల్ని ఇక్కడ కాపాడాలి, అలాగే హార్మోజ్ జలసంధిని కూడా ఓపెన్ చేయించాలి, లేదంటే ఈ యుద్ధంలో గెలవడం చాలా కష్టం, దాని గురించి మాత్రమే ప్రయత్నాలు చేయండి అని ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా తీవ్రంగా ఒత్తిడి మీద తీసుకొస్తే ఇప్పుడు యుఎస్ఎస్ ట్రిపోలిని అయితే ఇటువైపు మళ్లించారు. యుఎస్ఎస్ ట్రిపోలి అనేది ఒక యుద్ధవాహక నౌక. ఇది చాలా పవర్ఫుల్ కూడా. 2500 మంది క్విక్ రెస్పాన్స్ అయినటువంటి సుశిక్షితమైనటువంటి శిక్షకులు ఉంటారు. అంటే ట్రైనీ ఆర్మీ ఉంటుంది ఇందులో. అలాగే F-35B స్టెల్త్ యుద్ధ విమానాలు ఉంటాయి. అలాగే చాలా పేలుడు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. దీన్ని ఇక్కడ ఉపయోగించి ఇరాన్ మీద దాడి చేసి, అలాగే ఇప్పుడు ఈ జలసంధి దగ్గర ఏ గ్రూపులు అయితే ఉంటున్నాయో, ఈ యొక్క పడవలు ఆపుతున్నాయో వాటన్నింటి మీద కూడా దాడి చేయడానికి ఈ యొక్క యుద్ధవాహక నౌక చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా హార్మోజ్ జలసంధిని ఇటువైపు ఈ ట్రిపోలి, అటువైపు ఏమొచ్చేసి జెరాల్డ్ ఆర్ ఫోర్డ్, ఈ రెండు నౌకల్ని మోహరించేసి మొత్తం ఎర్ర సముద్రాన్ని వాళ్ళ వైపుకి తీసుకొస్తే హార్మోజ్ జలసంధి నుంచి ఏ పడవైనా సరే వెళ్ళిపోద్ది. అప్పుడు మనం రక్షణ ఇవ్వచ్చు. ఇక ఆ తర్వాత ఈ యొక్క ప్రాంతం దాటిపోతే ఏ పడవ ఆ పడవ అంటే ముఖ్యంగా భారత్, చైనా, జపాను, ఏ దేశమైనా సరే, ఆసియా కంట్రీస్, యూరోప్ కంట్రీస్ ఎటు పడవలు అటు వెళ్ళిపోతాయి అన్న విధంగా అమెరికా ఇప్పుడు ప్లాన్ చేస్తుంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో, మరి దీన్ని ఇరాన్ ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి. అయితే రావడం అయితే యుఎస్ఎస్ ట్రిపోలి అయితే వస్తుంది.